ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, సర్వోన్నతుడు సర్వశక్తుడైనటువంటి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు ఈ విధంగా ఈ యొక్క దేవుని సన్నిధిలో కాలం గడపడానికి, దేవుని సన్నిధిలో కొనసాగటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. పోయబడిన పదార్థాన్ని బట్టి పాత్రకి ఎలాగైతే విలువ వస్తుందో, ఏ శరీరంలో అయితే దేవుని ఆత్మ నివసిస్తుందో ఆ శరీరానికి దేవుని దగ్గర విలువ వస్తుంది. ఆయన ఏదైనా చేస్తేనే అది మనకు పరిచయం అవుతుంది. ఆయన ఏది చేయలేదనుకోండి, మనకి ఏదైనా పరిచయం అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆయన చేశాడు కాబట్టి మనం చూస్తున్నాం. భూమి ఆయన చేశాడు, సమస్తమును ఆయన కలిగించాడు, మనం చూస్తున్నాం. చెట్లు, ఆ కొబ్బరి చెట్టు ఇలాగే ఉండాలని మనిషి అనుకుంటే వచ్చిందా? అది తాటి చెట్టు ఇలాగే ఉండాలని మనిషి అనుకుంటే వచ్చిందా? ఆకారం, నిర్మాణం, డిజైనింగ్, ఆ ఫ్రూట్, కలరు, టేస్ట్, ఇవేం మన చేతిలో లేవు. టోటల్ డిజైనర్ ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. అలాగే స్త్రీ ఈ ఆకారంలో ఉండాలని ఎవరు అనుకున్నారు? జుట్టు ఎక్కువ ఉండాలి, కొంచెం మృదువుగా, అందంగా ఉండాలి, సుందరంగా ఉండాలి, బిడ్డకు పాలు ఇవ్వాలి, బిడ్డను కనాలి. సో ఈ స్త్రీ ఆకృతి లోపల గర్భసంచి పెట్టాలి, ఈ ఆకృతిని ఇలాగే డిజైన్ చేయాలి దేవుడు అనుకున్నాడు, మనం అనుకోలేదు కదా. అలాగే పురుషుడు ఇలా ఉండాలి, ఈ ఆకృతిలో ఉండాలి, ఇలాంటి దేహదారుడి ఉండాలి, ఈ హైట్ ఉండాలి, ఈ వెయిట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి. ఈ నిర్మాణం వెనక అంతా కూడా ఆ డిజైనర్ ఆలోచనలో. ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఇల్లు ఎలా కట్టాలనే ప్రణాళిక మొత్తం డిజైన్ చేసేది ఎవరంటే ఇంజనీర్. అర్థమైందా? ఆ ఇంజనీర్ ఆలోచనల్లో నుంచి ఇల్లు వస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో మనం ఉంటాం. ముందు ఇల్లు ఎక్కడ పుట్టింది? ఇంజనీర్ ఆలోచనల్లో పుట్టింది. అలాగే ఈ సమస్త ప్రకృతి దేవుని ఆలోచనల్లో పుట్టింది. దేవుడు ఈ ప్రకృతిని ఇలా చెయ్యాలి అనుకున్నాడు గనుక ఇలా చేశాడు. ఆయన అనుకున్నట్టే ఈ ప్రకృతి జరిగింది. ఇప్పుడు ఆయన ఆత్మకు దేహాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఆత్మను సృష్టించాలనుకున్నాడు. ఈ ఆత్మకు ఏమి ఇవ్వాలనుకున్నాడు? దేహాన్ని ఇవ్వాలనుకున్నాడు. అంటే ఆత్మగా నిన్ను నన్ను వేరు చేసి ఆత్మలమైన మనకు దేహాలను ఇచ్చాడు. ఈరోజు మీరు అందరూ ఆ దేహాలు కలిగి ఉన్నారు. ఒకరోజు వదలాలి. ఒకరోజు ఎలాగూ ఈ దేహాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే వదలాలి అనే ప్రక్రియ మనకు అర్థం అవుతున్నప్పుడు అసలు ఎందుకు కలిపాడు అనేది మనకు అర్థం అవ్వాలిగా. జతపరచడంలోని ఉద్దేశం ఏంటి? వేరు చేసేస్తాడు అనేది వాస్తవమైనప్పుడు, ఏదో ఒక రోజు వేరు చెయ్యబోతున్నాడు అనేది వాస్తవమైనప్పుడు ఊరికే జతపరచడు కదా. కొంత సమయాన్ని ఇచ్చాడంటే ఊరికే ఇవ్వడు కదా. ఎంతకాలం ఈ రెండు కలిసి ఉంటాయి? శరీరం, ఆత్మ ఎంతకాలం కలిసి ఉంటాయి? అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం ఏంటట? ఆయాసం, దుఃఖం. అంటే ఒక 80 ఏళ్ళు మీరు ఇక్కడ ఉంటారు, లేదా 90 ఏళ్ళు ఉంటారు. ఇంకా బాగా శరీరాన్ని కాపాడుకుంటే 100 ఏళ్ళు ఉంటారు. 100 ఏళ్ళు అంటే ఒక 100 సంవత్సరాలు మీరందరూ ఇక్కడ బతకడానికి వచ్చారు. ఆఫ్టర్ 100 ఇయర్స్, లేదా ఆఫ్టర్ 80 ఇయర్స్, లేదా ఆఫ్టర్ 60 ఇయర్స్, 70 ఇయర్స్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఉండరు. రైట్? వెళ్ళిపోతారు, ఉండరు. అంటే ఉన్నంతకాలం మనం చెయ్యాల్సింది ఏదో ఉంది. ఉన్నంతకాలం ఈ శరీరంతో జరిగించాల్సింది ఏదో ఉంది. అది సక్రమమైనదా అక్రమమైనదా అనేది తేలాల్సి ఉంది. నిర్ణయం విడిచిపెట్టబడింది. దేవుడు అంత చక్కటి మహాజ్ఞానం అంటే తన పోలికలో తన స్వరూపంలో మనల్ని చేసి ఆయన జ్ఞానాన్ని మన హృదయాలలో పోసి ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రతి మానవ హృదయంలో దేవుని జ్ఞానం పోయబడింది. దేవుని జ్ఞానం పోయబడింది, పొందుపరచబడింది. ఆ జ్ఞానంతోనే, ఆ వివేకంతోనే మనం ఇక్కడ బతుకుతున్నాం. ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఎక్కడ మనల్ని నిర్బంధించలేదు. ఏం చేయలేదు? నిర్బంధించలేదు. ఏమిచ్చాడంటే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చాడు. మీ అందరికీ స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన వాడే మానవుడు. ఇక్కడ ఎవరికి నిర్బంధం లేదు, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఇక్కడ ఎవరిని బలవంత పెట్టట్లేదు. అందరికీ స్వేచ్ఛ ఉంది. సంపూర్ణ స్వేచ్ఛ దేవుడిచ్చాడు. సంపూర్ణమైన స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు. అయితే ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను దుర్వినియోగపరచొద్దని చెప్పాడు. అర్థమైందా? ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను ఏం చేయకూడదు? మనం దుర్వినియోగపరచకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మన లోక చట్టాలలో కూడా మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. కానీ అది చట్టానికి కానీ, లేదా ప్రభుత్వానికి కానీ, లేదా ప్రజలకు కానీ అభ్యంతరకరంగా మారకూడదు.
అందరం కలిసి ఏ రాజ్యాంగాన్ని అయితే అంగీకరించామో ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, ఆ చట్టానికి కట్టుబడి ఉండాలి. అంతే తప్ప ఇతరులను భంగపరిచే విధంగా, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా, ఇతరులను బాధ పెట్టే విధంగా మన జీవితం ఉండకూడదు. మన జీవితం ఉండకూడదు. దీనిని అతిక్రమించిన వాళ్ళు లోక చట్ట ప్రకారంగా శిక్షార్హులు. అర్థమైందా? దీన్ని అతిక్రమించిన వాళ్ళు లోక చట్ట ప్రకారంగా ఏమవుతారు? మరి శిక్ష విధించబడుతుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరో సంపాదించుకున్నది నేను దొంగతనం చేస్తానంటే ఏం చేస్తాడు? స్వేచ్ఛ ఉంది, దొంగతనం చేసే స్వేచ్ఛ ఉంది ఏంటి? నీ స్వేచ్ఛని దొంగతనానికి ఉపయోగిస్తావా? ఇప్పుడు నీ సంపాదన కాదు, అది వేరే వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎవరి దొడ్లోనో గేదెలు ఉంటాయి. రాత్రికి రాత్రి నేను ఇప్పుకొచ్చేస్తా, నేను ఇప్పితే నాకు కూడా వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ దొరికింది, నేను ఇప్పితే నాకు కూడా వచ్చేసింది కాబట్టి ఇది నాది అంటే కుదురుతుంది ఏంటి? అంటే నీకు ఆ స్వేచ్ఛ ఉంది కదా, చెయ్యగలిగే అధికారం ఉంది కాబట్టి అన్నీ చేయదగినవి కావు. పాయింట్ అర్థం చేసుకోవాలి. చేయగలిగే అధికారం ఉంది కదా అని అన్నీ చేయదగినవి కావు. దేవుడు కూడా అదే చెప్పాడు, నేను స్వేచ్ఛని ఇస్తున్నాను, స్వతంత్రాన్ని ఇస్తున్నాను, కానీ దాన్ని దుర్వినియోగపరిస్తే నేను ఒప్పుకోను అన్నాడు. దాన్ని దుర్వినియోగపరచకూడదు. స్వేచ్ఛ ఉంది దేవుడి దగ్గర, స్వతంత్రం ఉంది, కానీ దానిని దుర్వినియోగపరిచే అధికారం లేదు. అర్థమైంది అనుకుంటాను. మీకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. దొంగతనం చేయడం ఈజీ. చేయొచ్చా? చేయకూడదు? చేయలేమా? చేయాలనుకుంటే చేయగలమా? లేదా? చేసేయచ్చు. కానీ అది మంచి పద్ధత కాదు కదా. అది మంచి పద్ధతి కాదు. అదే విజ్ఞత, వివేకం అంటే. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని దొంగతనం చేయటం, స్వేచ్ఛ ఉంది కదా అని వ్యభిచారం చేయటం, స్వేచ్ఛ ఉంది కదా అని మోసం చేయటం, స్వేచ్ఛ ఉంది కదా అని నరహత్య చేయటం, ఇవన్నీ కూడా స్వేచ్ఛను దుర్వినియోగపరచడం అంటారు. స్వతంత్రాన్ని, ఇవ్వబడిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరచడం అంటారు. ఆ దుర్వినియోగపరిచే ప్రక్రియ ఆది కాండంలో మనకు కనబడుతుంది, తొలి మానవుడి దగ్గరే. చాలాసార్లు నేను చెప్పాను ఆ విషయాన్ని. తొలి మానవుడి దగ్గరే దుర్వినియోగపరిచే ప్రక్రియ ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? కొన్ని వందల వేల చెట్ల మధ్యలో ఇద్దరు మనుషులు ఉన్నారు. అబ్బా, విస్తారమైన స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ. అడ్డు లేదు, అదుపు లేదు, అడిగేవాళ్ళు లేడు, తిట్టేవాళ్ళు లేడు, కొట్టేవాళ్ళు లేడు, నాదనేవాళ్ళు లేడు, రిస్ట్రిక్షన్స్ లేవు, ఏమీ లేవు. గాల్లో ఎగిరే పక్షుల్లాగా స్వేచ్ఛగా ఇద్దరు ఎగురుతున్నారు. పని పాట కూడా లేదు, ఏమీ. అర్థమైందా? బట్టలు ఉతుక్కోవాలని లేదు, బట్టలు కొనుక్కోవాలని లేదు, వంట చేసుకోవాలని లేదు, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఇద్దరు, ఆడమ్మడీవు. వాళ్ళకి దేహాల మీద వస్త్రాలు కూడా లేవట. అంటే ఆ వస్త్రాలు ధరించుకోవాలి అనే సిగ్గు వారికి లేదు. ఎందుకంటే ఇంకెవరు లేరు, ప్రపంచంలో ఎవరూ లేరు. ఇప్పుడు మన బెడ్రూమ్ ఉందండి, మనం ఎలా అయినా పడుకుంటాం. ఎందుకు? మన బెడ్రూము, మనం తలుపులు వేసేసుకున్నాం, మనకు నచ్చినట్టు పడుకుంటాం. అక్కడ ఎవరికి మనం ఏ విధమైన సమాధానం చెప్పక్కర్లేదు. అక్కడ ఎవరూ లేరు కాబట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరత లేదు, మనం ఇబ్బంది పడాల్సిన అవసరత లేదు. మన ఇల్లు, మన బెడ్రూమ్, మన బాత్రూమ్, మనకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా వనంలో ఆదామవ్వలు ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, స్వేచ్ఛగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్లకు జ్ఞాన నేత్రాలు, ఇంకా అంటే మనోనేత్రాలు సరిగా పని చెయ్యని దశ. అంటే మంచి చెడులు మీద అవగాహన వాళ్ళకి లేదు. మంచి చెడుల తెలివినిచ్చు, మంచి చెడుల తెలివి ఇచ్చు వృక్ష ఫలము అన్నాడు అక్కడ. అంతేనా? ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి అందరూ. 2వ అధ్యాయము 16-15 నుంచి చదువుదాం. 15 నుంచి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. ప్రతి వృక్ష ఫలములు అంటే తోటలో ఒకే చెట్టు ఉందనా? చాలా చెట్లు ఉన్నాయనా? అబ్బో, చాలా పెద్ద తోట, చాలా చెట్లు ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఈ తోట చెట్ల ఫలములను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అన్నాడు. నీ వాటిని తినుదినమున
నిశ్చయంగా చస్తావు. అంటే ఇక్కడ చాలా మందికి బైబిల్ పండితులను చెప్పుకుంటూ కొంతమంది కూడా ఈ విషయంలో తప్పు అభిప్రాయాలు చెప్పేశారు. అవి ఏంటంటే, ఇక్కడ దేవుడు మంచి చెడ్డల తెలివినివ్వడం అనగానే వాళ్ళకి స్వేచ్ఛను తీసేస్తాడు కాబట్టి, ఆ స్వేచ్ఛ తీసివేసేది కాబట్టి తినొద్దన్నాడు అని ఒక ఆయన పుస్తకం రాశాడు. కొంతమంది మతోన్మాదులు ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో పెరిగిపోయారు. వాళ్ళు అంటారు కదా, అసలు మనిషి అన్నాక మంచి చెడ్డ తెలియాలి కదా, మంచి చెడ్డ తెలియకుండా చేసేద్దాం అనుకున్నాడు దేవుడు అని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళు రాశారు. దైవజ్ఞానం అర్థం చేసుకోవడం ఈజీ కాదు. ఆత్మ సహాయంతో, ఆత్మ జ్ఞానంతో దేవుని సంగతులను ఆలోచించాలి. దేవుని ఆత్మ లేని మతోన్మాదులకు దేవుని గ్రంథం గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకి దేవుని ఆత్మలే, దురాత్మ ఉంది వాళ్ళలో. ఆ దురాత్మ కలిగిన వారుగా సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు బైబిల్ మీద రాస్తూ కూస్తూ ఉంటారు, లేదా తీస్తూ ఉంటారు. ఏమైనా పనికిమాలిన సినిమాలు రాయడం, కుయ్యడం, తీయడం ఏవో వచ్చే వాళ్ళకి. కానీ నిజంగా మనకు అర్థం కావాలి అంటే దైవాత్మ ప్రేరితులుగా, దైవాత్మ కలిగిన వారుగా దైవ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం రాయబడింది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అని నరునికి ఆజ్ఞాపించాడు. తినమున నీవు నిశ్చయంగా చచ్చిపోతావు అని దేవుడు తెలియజేశాడు. ఈ మాటలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఈ మంచి చెడ్డల తెలివి లోకానుసారమైన భావజాలానికి సంకేతం. అది ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక పసిబిడ్డ తల్లి ఒడిలో ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, ఒక పసిబిడ్డ తల్లి ఒడిలో ఎంత స్వచ్ఛంగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందాన్ని వాళ్ళ హృదయాలలో ఉంచాడు దేవుడు. మీకు సిగ్గు తెలీదు, పసిపిల్లలకి సిగ్గు తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? తెలీదు. అదొక అద్భుతమైన స్థితి కాదా? మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ఏజ్ వాళ్ళు ఏమనుకుంటాం తెలుసా? బాగా పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు, 30-40 వచ్చేసిన వాళ్ళు ఏమనుకుంటాం తెలుసా? చిన్నపిల్లలు ఆడుకుంటుంటే చూసి, అబ్బా ఆ లైఫ్ రా బాబు అనుకుంటాం. నిజం అండ్ పాస్టర్ గారు చాలాసార్లు అనుకుంటాం కదా అలా. ఆ లైఫ్ ఎందుకంటే అసలు అదొక అద్భుతమైన స్థితి. గొడవలు ఉండవు, బాధ్యతలు ఉండవు, తేవాలి, తినాలి, పెట్టాలి. ఈడు పెద్దోడు ఇలా తగలడ్డాడు, చిన్నది ఇలా తగలడింది, ఈ తలపోట్లు ఉండవు. వాడికి లెక్క చెప్పాలి, ఈడికి ఇవ్వాలి, ఆడితో తలపోటు, ఏ తలపోట్లు ఉండవు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, పొద్దున లేవడం, పెట్టింది తినడం, ప్రశాంతంగా ఆడుకోవటం, రాత్రికి అలిసిపోయి నిద్రవడం. ఏ పిల్లలనైనా చూసారా నిద్ర పట్టట్లేదు అన్నోళ్ళని? వాళ్ళు ఎంత తొందరగా పడుకుంటూ పోతారంటే, అలా తిన్నారో లేదో, అలా మంచం ఎక్కారో లేదో, అలా వెళ్ళిపోతారు. మళ్ళీ పొద్దున వరకు రారు. మనకి చిన్నతనంలో ఒక ఫీలింగ్ ఉంటుంది, అది ఏంటో తెలుసా? మధ్యాహ్నం ఎప్పుడో పడుకుంటాం అలిసిపోయి, సాయంత్రం 6-7 అయ్యాక లేస్తాం. లేచి ఈ తెల్లవారిన టైమా, రాత్రి అయిన టైమా, నేను ఎప్పుడు లేచాను, నేను ఇప్పుడు అసలు ఎక్కడున్నాను, అంత డైలమాలో ఉంటాం. అంత గాఢ నిద్ర. చిన్నప్పుడు వచ్చేది. నా లైఫ్లో ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది ఆ అనుభూతి. ఆ తర్వాత అనుకున్నాం చాలాసార్లు మధ్యాహ్నం పడుకుని సాయంత్రం లేచాం, కానీ ఎప్పుడూ అలాంటి అనుభూతి మళ్ళీ రాలా. నాకు తెలిసి ఇంక రాదు కూడా. ఎందుకంటే ఆ స్థితి దాటిపోయాం, ఆ స్థాయి దాటిపోయాం. అప్పుడు ఎంత బాగుండేదో. సాయంత్రం 6 గంటలకు ఎప్పుడో నిద్రలేచి, అసలు నీ తెల్లవారిందా, రాత్రి అయిందా, ఇప్పుడు మళ్ళీ తినాలా, మళ్ళీ పడుకోవాలా, లేచి ఆడుకోవాలా, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి డైలమాలో అంత గాఢ నిద్ర బట్టి రోజులు ఉన్నాయి ఇప్పుడు మనకే, పిల్లలకు ఉంటాయి. ఎంత స్వచ్ఛమైన స్థితి అది, ఎంత స్వచ్ఛమైన స్థితి, ఎంత ఆహ్లాదకరమైన స్థితి, ఎంత సంతోషకరమైన, బాధలు బందిరాలు ఏమీ లేవు, అంత ఆనందం. అనారోగ్యాలు కూడా లేవు. పెరిగి పెద్ద కొలది మిషన్లు తేడాలు వచ్చేస్తాయి. చిన్నప్పుడు మిషన్లు బాగా పనిచేస్తాయి. అందుకంటారు పెద్దోళ్ళు అంటారు, రాళ్ళు తింటే ఏం అరిగిపోతాయట, రాళ్ళు తింటే రాళ్ళు కూడా ఏమైపోతాయట, అరిగిపోతాయట. ఇప్పుడు రాళ్ళు తింటే పళ్ళు ఊడిపోతాయి. సో ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా. అలాంటి ఒక స్వచ్ఛమైన స్థితి ఎక్కడుందంటే, అమ్మా నాన్నల క్రింద ఆహ్లాదంగా బ్రతుకుతున్న టైంలో ఉంది. కష్టం మనకు తెలియదు, నాన్న భరిస్తాడు. బాధ్యతలు మనకు తెలియవు, అమ్మ భరిస్తుంది. కన్నీళ్ళు, దుఃఖాలు ఏం ఉండవు మనకు. ఓన్లీ ఒకటే తెలుసు మనకి, లేవడం, తినడం, ఆడుకోవటం, అలిసిపోవటం,
పడుకోవటం. అంత గొప్పది బాల్యం. అందుకే అన్నారు పెద్దోళ్ళు, ఎదగడానికి ఎందుకురా తొందర, ముందర బతుకంతా చిందర వందర అన్నాడు ఒక కవి. అంత ఏదో ఎదిగిపోవాలి, నాకు మీసాలు వచ్చేయాలి, నాకు గడ్డాలు వచ్చేయాలి అనుకుంటారు. కానీ మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత సదా తీరిపోద్ది. అంత సంతోషంగా ఏముండదు. బాధ్యతల మీద పడే కొలది బాధలు పెరిగిపోతాయి. బాధ్యతల మీద పడే కొలది ఏం పెరిగిపోతాయి? బాధలు పెరిగిపోతాయి, దుఃఖం పెరిగిపోద్ది, శాంతి చచ్చిపోద్ది. ఎప్పుడు ఏదో తెలియని దిగులు వెంటాడుతుంటుంది, ఏదో తెలియంది. అది అవన్నీ మనం పెంచుకున్న బరువులే. ఎక్కడ బరువులు ఇవన్నీ? మనం పెంచుకున్న బరువులే ఇవన్నీ. సో కాబట్టి దేవుడు ఎంత గొప్ప స్థితి ఆది మానవులు ఇద్దరికి ఇచ్చాడంటే, వారు హ్యాపీగా ఉన్నారు. ప్రతి చల్లపూట దేవుడు వస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆ తోటలో సంచరిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. బట్టలు కూడా వేసుకోవాల్సిన అవసరత లేదా వాళ్ళకి. సిగ్గు ఎరుగకు ఉండిరి అని ఉంది అక్కడ. వారు ఏం ఎరుగకు ఉండిరి? సిగ్గు ఎరుగక ఉండిరి. వారికి సిగ్గు తెలీదు, ఏమీ తెలీదు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సిగ్గు ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు, వాడికి డ్రాయర్ ఇప్పి తిప్పినా అదిగో ఆడున్నాడు ఆ కుర్రగాడు చిన్నపిల్లాడు, వాడికి డ్రాయర్ తీసేసింది అనుకోండి వాళ్ళ అమ్మ, ఆడేమన్నా పెద్ద హట్ అయిపోయి 2 రోజులు అన్నం మానేస్తాడేటి? మానేస్తాడా? అలాగే తిరుగుతాడు. ఆడినెవడు పట్టించుకుంటారు, ఆడినెవడు ఏమంటారు? చొక్కా తీసేసిన అలాగే తిరుగుతాడు. ఇక్కడ ఇలా తిరుగుతాడు రాజుగారిలాగా, ఇరగబోసుకుని తీసుకుని తిరుగుతాడు. ఎవరినేమైనా అనగలరా? పోనా పట్టించుకుంటారా? పోనా ఆడేమైనా పట్టించుకుంటాడా? అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళకి గిల్టీ, సిగ్గు, అయ్యో దాచుకోవాలి, నా శరీరాన్ని దాచుకోవాలి, ఏ ఆలోచనలో లేని ఒక అద్భుతమైన స్థితి అది. భయం లేదు, దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు, గిల్టీ ఫీలింగ్, అపరాధ భావన లేదు, మంచి తెలీదు, చెడు తెలీదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లలకి మంచి తెలీదు, చెడు తెలీదు. అది ముఖ్యమైన విషయం. మనం అనుకుంటాం, అరే పిల్లలారా మంచిగా ఉండండి రా, మంచి ఏంటో కూడా తెలీదు, చెడుగా ఉండకండి రా, చెడు ఏంటో కూడా తెలీదు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటూ పోతారు అంతే. ఆ చేసుకునే పని చేసుకుంటూ పోతారు తప్ప అందులో మంచి చెడు మనం వెతుక్కుంటాం. ఏదైనా పగల కొడితే తప్పు అని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఈ వస్తువు విలువైంది మనకు తెలుసు, వాళ్ళకి తెలీదు. ఇలా చేస్తే దెబ్బ తగులుతుంది మనకు తెలుసు, వాళ్ళకే తెలీదు. ఇది ముట్టుకోవచ్చు, ఇది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకుంటే కాలుతుంది, ఇది ముట్టుకుంటే కాలదు, మనకు తెలుసా వాళ్ళకి తెలుసా? ఎవరో తెలుసు? మనకు తెలుసు, వాళ్ళకి అన్నీ తెలియవు. ఏం మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడకూడదో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడకూడదో తెలీదు, వాళ్ళకి ఏమీ తెలీదు. అందుకే వాళ్ళని పసిబిడ్డలు అన్నాం మనం, పసివారు. కానీ మన ఆలోచనలతో డిఫైన్ చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకు నచ్చరు. కానీ ఆ రోజులకి వెళ్ళి ఆలోచిస్తే మనం అంతేనా? మన పిల్లలు అల్లరి చేస్తున్నారని మనం కొడతాం. కానీ ఒకప్పుడు మనం కూడా ఏం చేసాం? నిజాలు చెప్పాలి, ఏం చేసామో చేయలేదా? ఇప్పుడు మనం వెళ్ళిన బాటలోనే ఆవిడ వెళ్తున్నాడు, మనం వెళ్ళిన బాటలోనే ఆవిడ వెళ్తుంది, అంతే. అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మనం వాళ్ళు డిఫైన్ చేసేస్తాం. ఎరా ఫోన్ పగల కొట్టేసావా? చిన్నప్పుడు నువ్వేం పగల కొట్టావో? మీ నాన్న చేసిన తప్పే నువ్వు చేసావు, నువ్వు చేసిన తప్పే నీ బిడ్డ చేశాడు. పాయింట్ అర్థమైందా? మీ నాన్న చేసిన తప్పే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఒకప్పుడు నువ్వు చేసిన తప్పే ఇప్పుడు నీ పిల్లలు చేస్తున్నారు. ఇంత ఆలోచిస్తే అసలు పిల్లల మీద మనం సీరియస్ అవ్వం, కొట్టం. ఆడేదో పాడు చేసాడని కొట్టం, మనం తిట్టం. కానీ మనం అంత ఆలోచించలేము. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాం కదా, మరి ఏమైపోయాం? పెద్దోళ్ళు అయిపోయాం. ఒకప్పుడు అమ్మా నాన్నలు కూడా తప్పులు చేసిన వాళ్ళే, కానీ పిల్లల తప్పులు మాత్రం భూతద్దాల్లో చూస్తారు. వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళే. మన ఒక తండ్రి కొడుకుని మార్కులు తక్కువ వచ్చింది గట్టిగా కొట్టాడట. ఇది 10th క్లాస్లో మార్కులు తక్కువ వచ్చింది గట్టిగా కొడతాడు, ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న మార్కులు లిస్ట్ పట్టుకొచ్చాడట. నీ మీద నాకు 15 మార్కులు ఎక్కువ వచ్చి నీ చూసుకో అన్నాడట. ఎన్ని? నీ మీద నేను చాలా బెటర్ నాన్న, నీ మీద నాకు ఎన్ని ఎక్కువ వచ్చినాయి? 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి. నన్నేమో కుక్కను కొట్టినట్టు కొట్టేస్తున్నావు, చిత్త కొట్టేస్తున్నావు, 15 మార్కులు. నీ మీద నేను ఎక్కువ సంపాదించుకున్నాను కదా. అంటే ఆ రోజుల్లో నీ దిక్కుమాలి చదువుకుంటే ఈ రోజుల్లో నేను చదివిన చదువు గొప్పే కదా, 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి కదా అన్నాడట. అంటే తండ్రులు అయిపోయేసరికి బాల్యం మర్చిపోతామండి. ఇప్పుడు ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేను తండ్రిని కాబట్టి నా బిడ్డ నాలాగా ఉండకూడదు, తప్పు జరిగినా సరే ఆ తప్పు నా బిడ్డ జీవితంలో
జరగకూడదు అనుకొని కొట్టేస్తారు. కానీ డీప్గా ఆలోచిస్తే మనం వెళ్ళిన రూటు వాడు వెళ్ళే రూటు ఒకటే, అందులో తేడా ఏమి లేదు. అదే రూట్లో మనం వచ్చాం, అదే రూట్లో వాడు వస్తున్నాడు. కొంచెం మనకు బుద్ధి వచ్చింది, ఆడికి ఇంకా ఏం రాలేదు, బుద్ధి వివేకం జ్ఞానం ఇంకా అబ్బలేదు, అంతే తేడా. వస్తుంది ఏదో రోజు వస్తుంది, మనకు రాలా అలాగే వస్తుంది. కానీ అంతవరకు మనం ఓపిక పట్టలేము. ఇప్పుడు వచ్చేయాలి అర్జెంటుగా, ఇమీడియట్గా బుద్ధి. ఇప్పుడు అర్జెంటుగా వచ్చేయాలి కాబట్టి కొట్టేయాలి, తిట్టేయాలి. తిట్టేస్తే వచ్చేద్దంటే రాదు. ఏదో మన పనికి మన సంతృప్తి అంతే. ఆ కాసేపు కొట్టేసుకుంటాం, ఆ కాసేపు తిట్టేసుకుంటాం, తర్వాత మళ్ళీ అయ్యయ్యో కొట్టేసుకున్నామని బాధపడుతుంటారు. అనవసరంగా కొట్టేసిన పిల్లలని బాధపడుతుంటారు, రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. కానీ ఆ టైంలో మాత్రం కోపం ఆపుకోలేక ఏం చేస్తాం, కొట్టేస్తాం. కానీ వాళ్ళు వెళ్ళింది, మనం వెళ్ళేది ఒకటే రూటు. అలా అని మనం భయం చెప్పకుండా వదిలేస్తే అమ్మో మొత్తానికి ఏమైపోతారు, దారి తప్పేస్తారు. మన అమ్మానాన్నలు కూడా మనకి ఏం చెప్పారు, భయం చెప్పారు. మన అమ్మానాన్నలు కూడా మనకు భయం చెప్పారు కాబట్టే మనం కొద్దిగా ఏమయ్యాం, సెట్ అవుతూ వచ్చాం. లేకపోతే అమ్మో గాలికి వదిలేస్తే ఏమైపోతామో ఎటుపోతామో తెలీదు. అర్థమైందా? భయం చెప్పకుండా వదిలేయమని కాదు, బుద్ధి నేర్పించకుండా వదిలేయమని కాదు, గద్దించొద్దని కాదు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పించాలి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సో ఇప్పుడు ఆ స్థితిని మనం అర్థం చేసుకుంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం జోలికి వెళ్ళకరా నాయనా, నీకు అది అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉండు, ఇక్కడ సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఈ ఆనందం నీకు మళ్ళీ రాదు అని దేవుడు అన్నాడు. ఈ ఆనందాన్ని నువ్వు కోల్పోవద్దు అన్నాడు. ఈ ఆనందాన్ని నువ్వు మిస్ చేసుకోవద్దు. నువ్వు హ్యాపీగా ఉండు, నిష్కల్మషంగా ఉండు, నిర్మలంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ఆనందంగా ఉండు. కానీ మనిషి ఏం కోరుకున్నాడు, నాకు అదే కావాలి, వద్దన్నాడు కాబట్టి అదే కావాలి. ఎక్కడైనా చూడండి, బంధిస్తే అదే కావాలనిపిస్తుందట. ఎప్పుడైతే బంధించేస్తామో మనసు ఏమైపోద్ది, దాని మీదకి వెళ్తుంది. ఇగో తినొద్దు అన్నారు అనుకోండి, ఎందుకో అదే తినాలనిపిస్తుందట. అలవాటు పడిపోయిన ప్రాణం కదా, అలవాటు పడిపోయిన ప్రాణం. ఆ షుగర్ అనేసరికి ఏండో మీరు తినకూడదండి, మీరు జాంగ్రీలు తినకూడదు, మీరు మైసూర్ పాక్ తినకూడదు, మీరు ఇదైతే గులాబ్ జామున్ తినకూడదు, మీరు అది తినకూడదు, ఇది తినకూడదు అంటుంటే మైండ్ మాత్రం ఏమనిపిస్తుంది, అరే దిక్మాల షుగర్ లేకపోతే ఇంకో 4 గులాబ్ జాములు తిందును, ఈ దిక్మాల షుగర్ లేకపోతే ఇంకో 2 అరిసెలు ఎక్స్ట్రాగా నెయ్యి వేసుకుని తిందును కదా అని అనిపిస్తుంది. ఎవడైనా మన కళ్ళ ముందు శుభ్రం వేడివేడి అరిసి మీద వెన్నపూస రాసుకుని తింటున్నాడు అనుకోండి, అసలు ఆ టేస్టే వేరు కదా. వేడివేడి అరిసి మీద వెన్నపూస రాసుకుని తింటే అసలు ఆ టేస్టే వేరు. కానీ మరి షుగర్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వారు నాయన ఈ నా ముందు తింటున్నాడు ఎట్రా బాబు అనిపిస్తుంది కదా. అలాగంటే బంధించే కొలది దాని మీద ఏం పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. బంధించే కొలది ఏదో ఉందన్న భావన కలుగుతుంది, దాని మీద మనసు పరిపరి విధాల పోతుంది, పరిపరి విధాల. అలాగా మీరు ఈ తోట చెట్ల ఫలములు అన్నీ తినండి, అదొక్కటి తినకండి అంటే చిన్నపిల్లల బిహేవియర్ అనమాట వీళ్ళది. పసిపిల్లలు కూడా అంతే, చెయ్యొద్దు అని మనం ఎక్కడైతే రిస్ట్రిక్షన్ చేసామో అది చేస్తుంటారు. అరే నువ్వు అది చూడొద్దు, అదే చూస్తానంటారు, అది తీయొద్దు, అదే తీస్తానంటారు. అంటే అందులో ఏదో ఉందనుకుంటారు వీళ్ళు కదా. అలాగా ఈ ఆదామవ్వలకి దేవుడు చెప్పాడు, నాయనా మీరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ముట్టుకోకండి, దాని జోలికి వెళ్ళకండి, మీరు హ్యాపీగా ఈ తోట చెట్ల ఫలములు అన్నీ తినండి, మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే చెయ్యొద్దన్న ఆ పనే చేశారు. దానికి ప్రోత్సాహం లభించటం వల్ల చేశారు. ప్రోత్సాహం ఎవరిచ్చారంటే అపవాది ఇచ్చాడు, సాతాను ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు కూడా మీకు తప్పు చేయాలని అనిపించకపోవచ్చు, కానీ సాతాను ఏదో రూపంలో వచ్చి మీకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు, మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహానికి గాని లొంగిపోయారా తప్పులో పడిపోతారు. అందుకే ఎప్పుడు కూడా ఎవరేం చెప్పినా వినాలి, కానీ విన్నదాన్ని వెంటనే ఏమైపోకూడదు, ఫాలో అవ్వకూడదు. వినొచ్చు, తప్పలేదు, ఆడేదో చెప్పాడు విన్నాం, కానీ దాన్ని ఏమవ్వకూడదు, ఆలోచించకుండా ఫాలో అవ్వకూడదు. అది మంచిగా చెడా, అది మనకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా, ఆ రూట్లో వెళ్తే మనం బాగుపడతామా నష్టపోతామని ఇంగిత జ్ఞానం పనిచేయాలి.
ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా యవనస్తులు ఎవరో ఏదో చెప్తారు ఈ వయసులో, మీకు మంచిగా అనిపిస్తుంది, అది వినడానికి మంచిగానే ఉంది కదా, బాగానే చెప్పారు కదా అనిపిస్తుంది, కానీ కరెక్ట్ కాదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఇది రైటా, ఇలా చేయొచ్చా, ఇలా చేయటం వల్ల మనకు మంచి జరుగుద్దా, పర్యవసానాలు ఎలా ఉంటాయి, రేపొద్దున రిస్క్ ఏంటి, దీంట్లో రిస్క్ ఏంటి, కీడెంచి మేలెంచాలంటారు కదా. ఫస్ట్ ఏమెంచాలి? కీడెంచి తర్వాత మేలెంచాలంటారు. నిజమే కదా. ఫస్ట్ ఈ పని నేను చేయటం వల్ల కలిగే రిస్కులు ఏంటి, ఈ పనిలో నేను ముందుకెళ్ళటం వల్ల కలిగే రిస్కులు ఏంటి, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏ ఇబ్బందులు ఇంత జ్ఞానం ఉండాలి యవనస్తులారా మీకు. కొంతమంది అలా ఆలోచించరు. గుడ్డెద్దు చేలో పడిందట. గుడ్డెద్దు ఎందులో పడిందట? చేలో పడిందట. ఎందుకు? అది గుడ్డిది, అది వెళ్ళి చేలో పడింది. చేలో పడితే దాని మీద ఏం పడతాయి? కర్రలు పడతాయి. ఎందుకు కర్రలు పడతాయి? రైతు వచ్చి చేను పాడు చేస్తుందని చెప్పి 4 పీకుతాడు తప్ప అయ్యో గుడ్డిదని కనికరించడం. అర్థమైందా? అలాగే మన జీవితం కూడా ఉండకూడదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు మన జీవితం. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా వినేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు. మొన్న ఒక అమ్మాయి గురించి తెలిసింది. వాళ్ళ అమ్మా నాన్న విశ్వాసులే. ఆ అమ్మాయిని ఎక్కడో చదివిస్తున్నారు, ఇంట్రో ఏదో పెద్ద చదువేం కాదు, కొంచెం దూరంగా ఉండి చదువుతుంది, అప్ అండ్ డౌన్ చేస్తుందో మరి, మొత్తం మీద ఏదో చదువుతుంది ఎక్కడో. అక్కడ ఎవడో పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి, సాధారణంగా వయసులో మీ అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుందో, వయస్సు ఆ కోరికలు అలా ఉంటాయి. ఆ క్షణానికి అదే గొప్ప ప్రపంచంలో కనబడుద్ది. అంతకుమించి ఆలోచించే బుద్ధి కాదు, ఆలోచించరు కూడా వాళ్ళు, ఎందుకంటే ఇలా చెప్పేవాళ్ళు లేక. అదేదో పెద్ద గొప్ప ప్రపంచం అనుకుని ఊహించుకుని, ఆడేదో పెద్ద ప్రపంచ గ్రీకు వీరుడిలాగా, ఈవిడేదో పెద్ద మహారాణిలాగా, ఆ దిక్కుమాలినోడు వచ్చి పిల్లకి ఏదో ఐ లవ్ యూ చెప్తే ఇంక ఇదే పెద్ద ప్రపంచం, ఇదే జీవితం అనుకున్నట్టు ఫోన్ నెంబర్లు మార్చేసుకోవటం, వాట్సాప్లో చాటింగ్లు చేసుకోవడం, దుప్పట్లు కప్పుకొని అర్ధరాత్రి కాడ కళ్ళు నాశనం అయిపోతాయి, సంకనాకపోతాయి కళ్ళు. ఆ కళ్ళు పెట్టుకుని చూసేసుకుని లోపల మెసేజ్లు, బుజ్జి, బంగారం, లడ్డు, గుడ్డు, చెత్త చెదారం అంతా పోగేసుకుని ఏముండదు అక్కడ. రూపాయికి మారరు, బయటికి పంపించేస్తే. రూపాయికి మారతారేటి? ఫీజులు ఎవరు కట్టాలి? అమ్మ నాన్నలు కట్టాలి. అన్నం ఎవరు పెట్టాలి? అమ్మ నాన్నలు పెట్టాలి. బట్టలు ఎవరు కొనాలి? అమ్మ నాన్నలు పెట్టాలి. జ్వరం వస్తే డోలో 650 ట్యాబ్లెట్ ఎవడు కొనాలి? అమ్మ నాన్నలు కొనాలి. బయటికి వెళ్తే అనకానికి మారరు, అడుక్కు తినడానికి తప్ప. అడుక్కు తిన్నా ఎవడో రూపాయి బాగానే ఉన్నావు కదా, ఏదో పని చేసి బతుకంటాడు. అది జీవితం ఓవరాల్గా మాడుకుంటే. బయటికి తోలేస్తే ఎందుకు పనికిరారు? ఇంట్లో ఉన్నంతసేపే మహారాణులు, ఇంట్లో ఉన్నంతసేపే మహారాజులు. అమ్మ నాన్న సపోర్ట్ చేసినంత వరకు ఒక గెలుగుతారు. అదే ఇంట్లోంచి కానీ బయటికి పోయారు అనుకోండి, అడుక్కునేవాడు కూడా పక్కన కూర్చొనేవాడు నిన్ను, అడిగి పోటీ వస్తున్నామని. అర్థమైందా? అది మీ స్థితి. ఒరిజినల్గా మాట్లాడుకుంటే అదే మీ స్థితి. మీరు ఇంట్లోంచి కాలు బయట పెడితే ఎందుకు పనికిరారు? ఎందుకు పనికిరారు. అర్థమైందా? ఎందుకు పనికిరారంటే ఎందుకు పనికిరారని చెప్పాలి. ఆకారం తగిలించి చెప్పాలి. సరే, ఈ పిల్ల మొత్తమే స్కూల్కి వెళ్ళింది, కాలేజీకి వెళ్ళింది. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకు రావాలని కోరుకుంటారు. చెడిపోయి ఇలాంటి వ్యవహారాలన్నీ ఎలగబెట్టాలని కోరుకోరు కదా. చిన్న వయసు అది. ఆ చిన్న వయసులో ఏమీ తెలియదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొళ్ళు కనబడినోడు ఎలా అయినా పరిగెత్తొచ్చు. గుడ్డోడు ఏం చేయాలి? ఇప్పుడు గుడ్డోడు ఎలాగెలా వెళ్ళిపోతే కింద పడిపోతాడు. ఇక్కడ కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం చేసాం? ఆగాం. ఓరి బాబు, ఇంతకు మించి మూమెంట్ ఇవ్వకూడదు, ఇంతకు మించి ఇవ్వకూడదు. ఇంతకు మించి ఇచ్చావంటే పడవా. హైట్ తక్కువ కాబట్టి పర్లేదు. అదే కొంచెం 20 అడుగులు ఉంటే ఏంటి పరిస్థితి? 30 అడుగులు ఉంటే ఏంటి పరిస్థితి? ఇది చెప్పండి. అందుకని కళ్ళు లేనోడు ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడాలి. అంతేనా? కళ్ళు లేనోడు ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడాలి. చిన్నపిల్లలందరూ ఏ లెక్కల్లోకి వస్తారు? కళ్ళు లేనోళ్ళు లెక్క మీరు. ఎందుకంటే మీ కళ్ళు మీ అమ్మానాన్నలు. ఇప్పుడు వాళ్ళ కళ్ళతో మీరు నడుస్తున్నారు. అదే నిజమైన అర్థం దానికి. ఇది కరెక్ట్ ఆన్సర్ అదే. నువ్వు నడుస్తున్నావు అంటే నీ కళ్ళు ఎవరు? మీ అమ్మానాన్నలే నీ కళ్ళు. మరి అంతే. ఇంకా నీ కళ్ళు ఓపెన్ అవ్వలేదు. ఇంకా నువ్వు చిన్న పక్షివి, కోడిపిల్లవి. ఎవరి రెక్కల నీళ్ళలో ఉండాలి? తల్లి రెక్కల నీళ్ళలో, తండ్రి రెక్కల నీళ్ళలో ఉండాలి, కోడిపిల్ల కాబట్టి. లేకపోతే ఏదో చెత్తుపోద్ది. అది మరి అన్ని బుద్ధులు తెలుసు, అవసరానికి వాడమంతే. ఆదమ్మవులకు కూడా అన్నీ తెలుసు, కానీ అవసరానికి వాడలేదు. సో మొత్తం మీద ఆ పిల్లకి ఇలాగ బుద్ధి చెప్పి అన్నయ్య దొరకలేదేమో పాపం. సరిగా నాకలేడు ఒకడు ఉంటే కొంచెం జ్ఞానం వివేకం వచ్చి ఉండేవి. మొత్తం ఈ బంగారాలు తుఫులు ఎక్కువైపోయినాయి. ఫోన్ నిండా చెత్త పెరిగిపోయింది.
రాత్రులు ఫోన్లో మెసేజ్లు, అర్ధరాత్రి గడ 1 గంటకు పడుకునేటప్పుడు ఏమో గుడ్ నైట్, పొద్దున్న లేవగానే పాసి ముఖంతో గుడ్ మార్నింగ్. ఇది ఎంత ఎక్కువైపోయి ఆము తిన్నావా, భూమి తిన్నావా, మరి వండి పెడతాడు. మరి ఏదో కౌరులు తప్పితే వండి పెడతారేటి? వాళ్ళకి వండి పెట్టరు, వీళ్ళకి వండి పెట్టరు. తిన్నావా బుజ్జి, తిన్నపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను, చచ్చిపోండి దగ్గర వదిలిపోద్ది. ఈ ఎక్కువైపోతాయి. అలా బంగారం, ఇలా బంగారం, ఏటి బంగారం, నువ్వు చెప్పు బంగారం, అలా కాదు బంగారం, నువ్వే చెప్పు బంగారం, నెల నా ఫీజులు కట్టరా దరిద్రుడే అంటే సచ్చి ఊరుకుంటాడు ఫీజులు కట్టడానికి. మా నాన్న ఏమని అంటున్నాడు, డబ్బులు బంగారం అంటున్నావు కదా ఫీజులు కట్టరా అని అడగండి. కట్టగలడా? స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, టర్మ్ ఫీజులు అన్నీ కట్టాలి, బస్ ఫీజులు కట్టాలి. కట్టగలడా? ఏమీ కట్టలేడు. ఏదో కూరలు చెప్తాడంతే వాట్సాప్లో. ఐ లవ్ యూ చెప్పడానికి ఖర్చేమవుద్ది? నెట్ బ్యాలెన్స్ చేయించుకుంటే బోచ్చుడు చెప్పొచ్చు సోది కవర్లు, అంతే కదా. దానికే డబ్బులు అవుతాయా ఎడతాయా? 200 రూపాయలు నెట్ బ్యాలెన్స్ చేసుకున్నాడు అనుకో, నెలంతా సొంగలు ఖర్చొచ్చు వాట్సాప్లో కుక్క మాదిరిగా. అదే మీకు వచ్చే మెసేజ్లు. బంగారం, బుజ్జి, లడ్డు, గుడ్డు ఇవన్నీ పెట్టేసి మొత్తం మీద హడావిడి చేశాడు, అయిపోయింది. ఆ తర్వాత ఓ రోజు రూముకి రమ్మన్నాడంట, తీసుకెళ్ళాడు. ఈ పిల్ల పోయింది గుడ్డుది, అయిపోయింది జీవితం. కడుపు వచ్చింది. 3వ నెల 4వ నెల దాకా దాచింది. ఇంకా 5వ నెలలో దాచడం కుదరలేదు. ఆ తర్వాత మొత్తం మీద అబార్షన్ కోసం మొత్తం మీద ట్రై చేశారు. ఆ టైంలో డాక్టర్ అన్నాడంటే అబార్షన్ చేస్తే సచ్చి ఊరుకుంటుంది, ఇప్పుడు చేయకూడదు, చాలా కాంప్లికేట్ అయిపోద్ది, తల్లి బిడ్డ ఇద్దరు సత్తారన్నారట. ఆడు తూర్పు తిరిగి అన్నం పెట్టని చెప్పి ఆడు పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? ప్రేమికుడు గుర్రం ఎక్కెళ్ళాడు గీకి వీరుడు. ఆ తర్వాత అమ్మ బాబు దిక్కయ్యారు. ఇంకా వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఎవడా పెళ్లి చేసుకోడు. బయటికి తెలిసిందా విషయం, విలువంతా పోయినట్టే. ఆ పుట్టిన పెట్టిన ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలీదు. అంతకంటే కర్మ ఒక కుటుంబానికి ఉంటుందా? ఒక కుటుంబానికి అంతకంటే కర్మ ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు కుమ్ములు ఏడుస్తుంది, దిగులుతో ఏడుస్తుంది. రేపు పొద్దున ఆ పిల్ల, ఆ పుట్టిన బిడ్డ బతుకేం కావాలి? ఈ వయసులో ఏం పెంచుతుంది? ఇంటర్ చదివే వయసులో. సో ఇదంతా కూడా చేసిన తప్పుకు పర్యవసానం అనుభవించాలి. అంత ఈజీ కాదు. ఇప్పుడు వాడు దొరికాడు అనుకోండి, వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మేస్తారు. మామూలుగా ఉండదు. దొరికిన చోట దొరకనట్టు కొట్టరు. ఇంకా పులుసులోకి ఎముకలు లేకుండా ఏరి పాడేస్తారు, చెతక్కొట్టి చెవులు మూసేస్తారు. ఆడికి తెలియదు పాపం ఈ బాధ ఏంటో. ఈ సినిమాలు అవి చూసేసి ఏం చేయాలో తెలియక వేడెక్కిపోయి చేసిన పనికిమాలిన పనులు. వయసేటి అసలు, నీ వయసేటి, నీ స్తోమతేటి. వీళ్ళు ఈ ప్రేమించుకునేటోళ్ళు స్తోమతలో స్థాయిలో ఆలోచించుకోరు ఏంటో. మరి నా స్థాయి ఏంటి, నా స్తోమత ఏంటి? నా మీద వదిలేస్తే ఇప్పుడు నేను చేయగలనా ఏమైనా? ఇప్పుడు నా మీద వదిలేసి ఫీజులు కట్టమంటే నేను కట్టగలనా? నా మీద వదిలేసి భోజనం పెట్టమంటే నేను పెట్టగలనా? నా మీద వదిలేసి అద్దె కట్టుకోరంటే కట్టగలనా? బట్టలు కొనమంటే కొనగలనా? కనీసం నా బతుకు తగలయ్యా ఒక కాసు బంగారం కొనగలనా? 1,00,000 రూపాయలు అయిపోయిందట. ఇప్పుడు 10 గ్రాములు 1,00,000 అయిందట. అంటే కాసు 80,000 అనుకుంటా దగ్గర. కాసు బంగారం కొనగలడు ఈ బోడి ప్రేమికుడు? ఆడంతటాడు కాసు బంగారం కొనగలడా ఈ బోడి ప్రేమికుడు అంటున్నాను. కొనగలడా? కొనలేడు. అంటే గాలి కబుర్లు చెప్పడానికి, సంసార సాగరాన్ని ఈదడానికి చాలా తేడా వస్తుందా రావట్లేదా? అప్పుడు గుర్తొస్తాడు, అమ్మో మా నాన్న చిన్నోడేమి కాదు, ఓ పక్క మా అమ్మను మెయింటైన్ చేస్తున్నాడు, ఓ పక్క మమ్మల్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఈ బతుకు బండి ఈడుస్తున్నాడు. మా నాన్న గ్రేట్, మా నాన్న రియల్ హీరో. బతుకు బండి ఈడుస్తున్నాడు మా నాన్న. అమ్మో మా అమ్మ చిన్నదేం కాదు, చాలా గొప్పది. ఒక పక్క మా నాన్నతో పడుతుంది, మాతో పడుతుంది. సంసార సాగరాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి తీసుకెళ్తుంది. మా నాన్న తెచ్చిస్తుంటే రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ, అబ్బో మా హోమ్ మినిస్టర్ మా అమ్మ చాలా గొప్పగా ముందుకు నడుపుతుంది, కుటుంబాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. అప్పుడు అమ్మ విలువ అర్థం అవుతుంది, అప్పుడు నాన్న విలువ అర్థం అవుతుంది. అందుకే తొందరపాటు చర్యలు ఈ దశలో తగవు. నీ భవిష్యత్తు ఏమిటి? నువ్వు ఎంతవరకు ఎదగాలి? నువ్వు ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ఇది కదా ఆలోచించాలి. అసలు పరిపక్వత రానంత వరకు, జ్ఞానం అబ్బనంత వరకు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ స్థాయికి తగ్గట్టుగానే ఉండాలి. ఇప్పుడు ఆదామవ్వల స్థాయి ఏంటి? సిగ్గు ఎరుగని స్థాయి, బాధ్యతలు లేని స్థాయి, బట్టల గురించి ఆలోచన అవసరం లేని స్థాయి, వంట చేసుకోవాలి, పంట పండించాలని ఏమాత్రం బెంగలు, బాధలు, బాధ్యతలు లేని
స్థాయి, ప్రతి చల్లపూట దేవునితో చక్కగా మాట్లాడుకుంటూ ఆయనతో సహవాసం చేయగలిగే అద్భుతమైన అవకాశం. అందుకే నేను అంటాను, తల్లి ఒడిలో బిడ్డ ఉన్నంత గొప్ప హాయిని అనుభవిస్తున్నారు వాళ్ళు ఏదైనా వనంలో. అలాంటి స్థితిలో వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే నిర్ణయం తీసుకోవడం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక చెడ్డ ప్రేరేపణ వినడం. ఆ చెడ్డ ప్రేరేపణ ఏంటి? మీరు మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చావనే చావరు అనడం. చచ్చెదరు అనేది దైవాజ్ఞ. అరే నాయన వద్దు, అది చేస్తే మంచిది కాదు. వినరు. ఒక్కోసారి పిల్లలు కూడా వినరు. ఒక్కోసారి ఆడపిల్లలు మగపిల్లలు కూడా వినరు, తెలుసా? వినరు. అమ్మ నాన్న కూర్చోబెట్టి, అమ్మ ఇది మంచి పద్ధతి కాదు, అమ్మ ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇలా చేయకంటే రాత్రిపూట బట్టలు సర్దుకి వెళ్ళిపోయిందట ఒక పిల్ల. అంటే ఇప్పుడు మళ్ళీ బట్టలు సర్దుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఆ బట్టలు కూడా వదిలేసిపో, మీ బాబు కొన్న బట్టలు అవి దరిద్ర కొట్టిదానా అనాలి ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే. నేను అంటానేంటి, బాగోదు అంతే కదా మరి. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అలాగ అనాలి. ఏమనాలి? వస్తే పనికి మాలిందానా, ఆ బట్టలు మీ నాన్న కొన్నవే, నువ్వు ఎందుకు సర్దుకుని వెళ్తున్నావు? నువ్వు అని కొనమను. అంక గాలుడు ఉన్నాడు కదా రైల్వే స్టేషన్లో, నీ కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అని కొనమను. ఆ పంజాబీ డ్రెస్సులో గింజాబీ డ్రెస్సులు ఆడుతూ కొనిపించుకో అని చెప్పాలి. అబ్బాయి అలా కాదు, బంగారం నాన్న కొన్న తట్టుకుపోద్దట, బట్టలు నాన్న కొన్న పట్టుకుపోద్దట, అన్నీ వాళ్ళు కొనే పట్టుకుపోతారే. పట్టుకుపోయి ఇంకా రోడ్డు మీద పెట్టేస్తారు పట్టుకెళ్ళి. తప్పు కదా? తప్ప కదా? చాలా తప్పు. ఆ వయసు కాదది, మంచి పద్ధతి కాదది, జ్ఞానం వివేకం కలిగిన స్థితి కాదది. ఆ వయసులో ఆ నిర్ణయాలు తగో, మంచి పద్ధతి కాదది. కానీ ఆ వయసులో ఎందుకో తెలీదు మరి, ఆ వేడి మీద నిర్ణయాలు తీసేసుకోవడం, రాత్రిపూట పారిపోవటం, పగటిపూట పారిపోవటం. ఏటి పారిపోవటాలు నాకు అర్థం కావు. వాళ్ళతో పెద్ద ఘనత సాధించినట్టు ప్రేమించుకున్నామండి అంటారు. ప్రేమించుకున్నావా? ఇంకేమించుకోలేదేంటి? మరి వాళ్ళు ఏం చేశారు? అమ్మ నాన్న ఏం చేశారు? నిన్ను ప్రేమించుకోలేదా? మీ అమ్మ నువ్వు ఎప్పుడు ప్రేమించుకోలేదా? దాన్ని ప్రేమ, అది ఇంకా గొప్ప ప్రేమ. అది అమ్మ నాన్న కూడా నేను ప్రేమిస్తున్నారు, వాళ్ళది కూడా ప్రేమే. అర్థమైందా? వాళ్ళకంటే గొప్ప ప్రేమ అప్పుడే దొరకదు నీకు. ముందు వాళ్ళదే గొప్ప ప్రేమ, వాళ్ళ తర్వాతే ఎవరి ప్రేమైనా. సరే, మొత్తం మీద ఈ తప్పు నిర్ణయాలు, ఆ అపవాది ఆలోచనల్లో పడిపోయారు వీళ్ళు. అంత హ్యాపీయెస్ట్ లైఫ్ని వాడు వచ్చాడట. ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలములైనను మీరు తినకూడదని మీ డాడీ చెప్పినా అన్నాడట. అప్పుడు ఆ స్త్రీ అందట, ఈ తోట చెట్ల ఫలములు మేము తినొచ్చు, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. ఇప్పుడు ఎప్పుడు కూడా చూడండి, మనల్ని పాడు చేద్దాం అనుకున్నాడు రివర్స్లోనే మాట్లాడతాడు, మనల్ని బాగు చేద్దాం అనుకున్నాడు నిజాలు మాట్లాడతాడు, మనల్ని పాడు చేసి లబ్ధి పొందుదాం అనుకునేవాడు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడతాడు? రివర్స్లో మాట్లాడతాడు. దాన్ని గుర్తించగలగడమే జ్ఞానం, దాన్ని గుర్తించగలగడమే వివేకం, దాన్ని గమనించగలగడమే విజ్ఞత. ఈ రివర్స్లో మాట్లాడి ఏమన్నాడంటే, మీరు చావని చావరు, ఎలా అనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరబడతాయి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరు. అప్పుడప్పుడు చూడండి, నువ్వు వచ్చే బంగారం నిన్ను దేవతలా చూసుకుంటానంటాడు. ఏమంటాడు? నువ్వు వచ్చే బంగారం నిన్ను ఎలా చూసుకుంటాను? నా దేవత నువ్వు. ఎలా చూసుకుంటాను నిన్ను? దేవతలాగా. అదిగో పువ్వుల్లో పెడతారట. నిజమే, మరి లాస్ట్లో పువ్వులు చల్లాలి కదా పాడి మీద. చల్లలో వద్దా పాడి మీద ఉత్తిని తీసుకెళ్తారట. మరి చచ్చిపోయిన తర్వాత పూలు చల్లుకుంటూ తీసుకెళ్తారు కదా, ఆ పువ్వుల్లో పెట్టడమే. ఇగో మీ నాన్న మంచోడు కదా బంగారం, నా అంత ప్రేమించడు నిన్ను. మీ అమ్మ మంచిది కదా బంగారం, నేనైతే నిన్ను ఎలా చూసుకుంటానంటే అలా చూసుకుంటే పల్లకిలో ఊరేగించేస్తాను నేను, శివర పెళ్లి కూతురులాగా. అదే శవం పెళ్లి కూతురు. ఈ గాలి మాటలు ఎంత బాగుంటాయో వినడానికి, అంతే కదా, వినడానికి బాగుంటాయి తప్ప సీరియస్గా ఎంటర్ అయిన తర్వాత దిగితే కానీ ఏం తెలియదటమ్మా, లోతు తెలియదట. పైనుండి ఎన్ని కబుర్లు అని చెప్తారు, దిగాక తెలుస్తుంది అసలు లోతు. దిగాక అప్పుడు బంగారం వెండి ఏమి ఉండదు, ఇత్తడే ఇనప ముక్కలే.
అంతా అయిపోయింది. సో అప్పుడు దిగిన తర్వాత లోతు తెలుస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాదు. అర్థమైందా? ఏం చెయ్యాలో అర్థం కాదు. సో ఇక్కడ ఈ అబద్ధాలు ఎలా ఉంటాయంటే, ఈ చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయంటే, నీవు పండు తినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. అది దేవుడు తెలిసిపోయిందని ఆ స్త్రీతో చెప్పగానే ఇప్పుడు చూసే విధానం మారిపోద్ది. చూసే విధానం అంతా ఏమైపోయింది? మారిపోయింది. ఇప్పుడు ఆడు ఎలా కనబడుతున్నాడంటే ఒక మహాపర్వతంలాగా, ఒక అద్భుతంలాగా, ఒక మహా గొప్ప వ్యక్తిలాగా కనబడుతున్నాడు కంటికి. చూసే విధానం మారిపోయింది. ఆ చూసే విధానం మారిపోయి మంచిది, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అయిపోయింది. ఆజ్ఞాతిక్రమం జరిగిపోయింది. ఆజ్ఞాతిక్రమం జరిగిపోయింది. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆటోమేటిక్గా ఆజ్ఞాతిక్రమం, దేవునికి దూరం, ఆ వివేకాన్ని విజ్ఞతని కోల్పోయి ఏంటి ఒక అపరాధ భావనలో పడిపోయి పాపానికి చోటిచ్చేశారు. అక్కడి నుండి ఈ శరీరాన్ని ఎలా పాడు చేసుకోవాలా అని మనిషి ఆలోచించడం మొదలుపెట్టాడు. అలాగే ఈరోజు మానవ దేహాలు ఎంత మలినమైపోయాయంటే, మానవ దేహాలు ఎంత కల్మషానికి గురైపోయాయంటే, మానవ దేహాలు ఎంత అజ్ఞానాంధకారంలోనికి వెళ్ళిపోయాయంటే, తన చేతులతో తానే తన జీవితాన్ని ఏం చేసుకోవటం మొదలుపెట్టాడు? మనిషి పాడు చేసుకోవటం మొదలుపెట్టాడు. ప్రారంభంలో ఏదేను వనంలో లేనిది ఈరోజు సమాజంలో కనబడుతున్నది అదే. మనిషి పాప పంకిలమైపోయిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. శరీరాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాడు. శరీరాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఈ శరీరంతో జరగవలసిన సత్కార్యాలు జరగకుండా దుష్కార్యాలు జరిగించి మట్టిలో పంపుతున్నాడు. దీన్ని ఎంత అందంగా సాగనంపాలి తెలుసా? మనం సాగనంపడం అంటే సత్యాగా మోసుకెళ్ళడం గురించి కాదు నేను మాట్లాడేది. అర్థమైందా? సత్యాగా సాగనంపడం గురించి కాదు నేను మాట్లాడుతున్నది. బ్రతుకుండగానే ఎంత అందంగా వాడాలి, ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత వివేకంగా వాడాలి. ఎందుకంటే వాడుతున్న దీని కొరకు దేవుడు ఒకరోజు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఇచ్చినోడు లెక్కడు. అందుకే పంపించాడు. ఇది పరీక్షది. నువ్వు తిన్నావా తినలేదా అని అడిగాడా అడగలేదా చెప్పండి? ఆదా మమ్మల్ని అడిగాడా? ఎందుకు అడిగాడు? లెక్క అడుగుతాడు. ఆయనకు లెక్క ఉంది. నువ్వు ఊరికే నీకు పరలోకం ఇవ్వడు. నీకు పరలోకం కావాలంటే ఆయన పెట్టిన పరీక్షలు ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. అంత ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, చదువుకునే పిల్లలు. మీకు ఊరికే ఉద్యోగాలు వచ్చేస్తే ఏంటి? మరి ఏం చేయాలి? పాస్ అవ్వాలిగా. పాస్ అవ్వకుండా వచ్చేస్తే ఉద్యోగాలు. ఊరికే రండి ఉద్యోగాలు ఇవ్వబడి టౌకేస్తారేటి? ఏరిగా. అలాగైతే ప్రతి ఒక్కడు ఇందులోకి వెళ్ళిపోతుడు, ఉద్యోగాలకు వెళ్ళిపోతుడు. మీరు ఎవరు బాగా సబ్జెక్ట్ గెయిన్ చేసుకుని ఎవరు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతారో, ఎవరు వాళ్ళు అనుకున్న స్థానాన్ని అధిరోహిస్తారో వాళ్ళకి పిలిచి మరి ఏమిస్తారు? ఉద్యోగం ఇస్తారు. అదేమీ లేదనుకోండి, ఇస్తారా? ఇవ్వరుగా. మరి పరలోకం గొప్పదా, ఉద్యోగం గొప్పదా? పరలోకమే గొప్పదిగా. మరి పరలోకం గొప్పదైనప్పుడు పరలోకాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తాడు దేవుడు? నువ్వు ఇది తినొద్దు అన్నప్పుడు తినకూడదు. దాని వైపు చూడొద్దు. నీకేం లోటు చేయలేదుగా. నీకేమైనా పళ్ళు కరువా? లోటు చేయలా? బోలెడని ఉన్నాయి. అవన్నీ తిను. ఇది ఒక్కటి, దీని జోలికి వెళ్ళకన్నాడు. నీ స్వతంత్రాన్ని కోల్పోకు, నీ స్వేచ్ఛను కోల్పోకు, నీ స్వేచ్ఛను స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకు అని చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదు. ఈరోజు మన జీవితంలో కూడా జరిగేది అదే. అందమైన శరీరం ఇవ్వబడింది నీకు, ఈ శరీరాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పాడు. వివేకంతో ముందుకు నడువు, విజ్ఞతతో ముందుకు నడువు. రోజు పరీక్షించుకో, రోజు నేర్చుకో, రోజు విను, జాగ్రత్త వహించు, జీవితం పట్ల అవగాహన పెంచుకో. ఈ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదనే విచక్షణ, వివేకం నీ జీవితంలోకి రానివ్వు. అప్పుడు కదా నీ జీవితం బాగుంటుంది, అప్పుడు కదా నీ బ్రతుకు బాగుంటుంది,
అప్పుడు కదా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావు. ఇది దేవుడు చెప్పాడు. కానీ మనిషి ఆ తత్వాన్ని కోల్పోతున్నాడు, ఆ స్థితిని కోల్పోతున్నాడు, ఆ పరిస్థితిని కోల్పోతున్నాడు. చేతులారా తన బ్రతుకును తానే ఏం చేసుకుంటున్నాడు? పాడు చేసుకుంటున్నాడు. అలా పాడైపోయిన దేహాలను మరలా పవిత్రపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనిషికి వివేకం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, పరిశుద్ధాత్మనే వరాన్ని అనుగ్రహించి, మారు మనసు పొంది నా వైపు తిరగండి, మీ ప్రతి పాపం క్షమించబడి ఇక మీదట మీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటాడు అని చెప్పాడు. ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. మీలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నివాసం ఉంటాడో చెడిపోవటానికి ఆస్కారం ఉండకుండా ఆయన మిమ్మల్ని కాపాడుకుంటాడు. పడిపోవటానికి ఆస్కారం ఉండకుండా ఆయన మిమ్మల్ని రక్షించుకుంటాడు, మిమ్మల్ని సరిదిద్దుతాడు, మీకు బుద్ధి చెబుతాడు, మీకు జ్ఞానం ఇస్తాడు, మీకు వివేకం ఇస్తాడు, మీ శరీరాన్ని ఎలా వాడాలో నేర్పిస్తాడు. అందుకే రోమాపత్రిక 12 అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు. ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎవరికి అనుకూలం అట? ఎవరికి అనుకూలం? ఇది దేవునికి అనుకూలంగా ఉండాలంటున్నాడు. నిజమే, మరి ఇది దేవుడు చేసిన శరీరం కదమ్మా, దేవుడు తయారు చేసిన శరీరం ఇది, దేవుడు ఇచ్చిన శరీరం, దేవుడు ఇచ్చిన దేహం ఇది. మీ శరీరము పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా అన్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీ శరీరం పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా, సజీవ యాగంగా ఆయనకు ఇవ్వాలి అన్నాడు. సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇవ్వాలి. అది వ్రాయబడింది గ్రంథంలో. తీసుకోవడం చాలా ఈజీ, తీసేసుకున్నాం, అందరం తీసుకున్నాం దేవుని యొద్ద నుండి శరీరాలు. కానీ దేవునికి ఉపయోగపడే విధంగా ఈ శరీరాన్ని తిరిగి దేవునికి ఇస్తున్నామా లేదా? ఈ శరీరాన్ని దేవునికి ఇచ్చామా ఇవ్వలేదా? చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మీరు ఆలోచన చేయాలి రాత్రి. ఈ శరీరం దేవుడిది, మరలా తిరిగి ఎవరికి ఇచ్చేయాలట? దేవునికి ఇవ్వాలి. అది ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలట? పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా, సజీవ యాగంగా ఇవ్వాలి. మరి ఇవ్వట్లా పాడు చేస్తున్నాం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. నువ్వు బాగు చేస్తావా బహుమానం ఇస్తాను, పాడు చేస్తావా శిక్షిస్తాను. అర్థమైందా? నువ్వు చక్కగా ఇచ్చావా బహుమానం ఇస్తాను. ఆయన నిన్ను ఎక్కడ అన్యాయం చేయట్లా. నువ్వు చక్కగా ఇస్తే బహుమానం ఇస్తాను. బాగా చదివి రాస్తావా పాస్ చేస్తాను, ర్యాంక్ ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను. చదవకుండా పుస్తకాలు పక్కన పడేసి ఏమీ రాయకుండా గుడిసున్న తెచ్చుకుంటావా, బయటికి గెంటేస్తాను, ఏమి ఇవ్వను. ఇది నీకు అనుకూలమేనా? నేను రాయలేదు, నేను చదవలేదు, నేను సరిగా రాయలేదు, నాకు మార్కులు అవసరం లేదు, అంతేనా? నాకు పాస్ అవసరం లేదు, నాకు ఉద్యోగం అవసరం లేదు. ఒప్పుకోవా? నేను చదవలేదు, నేను సరిగా పరీక్షలు రాయలేదు గనుక నాకు ఉద్యోగం రాలేదు, దాన్ని ఒప్పుకుంటావా? నేను బాగా చదివాను, నేను పరీక్షలు బాగా రాశాను, నేను ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను గనుక నాకు ఉద్యోగం వచ్చింది, దీనికి ఒప్పుకుంటావా? సేమ్ డిట్టో ఇది కూడా అంతే కదా. నువ్వు దేవుని మాట విన్నావా, దేవునికి లోబడ్డావా, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నావా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించావా, సరే నీకు ఆయన ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, నిత్య సంతోషాన్ని ఇస్తాడు, నిత్యానందాన్ని ఇస్తాడు. లేదా ఆయనకి నచ్చినట్టు బతకకుండా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా నీకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోయి నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకుని, నువ్వు నీ శరీరాన్ని నాశనం చేసుకుని రేపు పొద్దున ఆయన ముందుకెళ్ళి నిలబడతావా? లెక్క అడుగుతాడు, ఆ తర్వాత శిక్ష విధిస్తాడు. చాలా క్లియర్గా ఉంది. అదే చెప్తున్నాడు రోమాపత్రిక 12 అధ్యాయం 1వ వచనంలో. మీరు పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా, సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇలాంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము. చూడండి, ఈ లోకం ఎంత పోతున్న బాటలో వెళ్ళిపోవద్దు, ఈ లోకం వెళుతున్న మార్గంలో మీరు వెళ్ళిపోవద్దు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించాలట. ఆ దేవుని చిత్తం ఏంటో పరీక్షించి దాన్ని తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి అని దేవుని వాక్యం మీకు హెచ్చరిక చేస్తోంది. మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏం చెందండి? రూపాంతరం చెందండి.
కాబట్టి మనం ఆలోచించవలసిన విధానం ఇది. ఈ విధానంలో కాకుండా వేరే విధానంలో ఆలోచిస్తే రేపొద్దున నష్టపోయేది ఎవరు? మీరే. గనుక జాగ్రత్త, మరి జాగ్రత్త. మీరు ఏ రీతిగా ఆలోచించాలో తెలుసుకోండి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలుసుకోండి. ఇవ్వబడిన శరీరాన్ని పాడు చేయకండి, ఎందుకంటే దీంతోనే పరలోకానికి లింక్ ఉంది. దీన్ని చక్కగా వాడి చక్కగా దేవునికి అప్పగిస్తే, చక్కగా మహిమపరిస్తే మీ దేహము ద్వారా దేవుడు ఏమవ్వాలి? మహిమపరచబడాలి. మీ దేహము దేవుని మహిమ కొరకే తప్ప, దేవుని ఘనత కొరకే తప్ప, మీ దేహము పాపపు క్రియల కొరకు, అపరాధముల కొరకు కాదు. అందుకు ఇవ్వబడలేదు దేవుడు, అందుకు ఇవ్వలేదు నీకు దీన్ని. కాబట్టి మీ దేహముతో దేవుడిని ఏం చేయమన్నాడు? మహిమపరచండి అన్నాడు. అన్నాడా? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని మహిమ కొరకు ఇవ్వబడినటువంటి దేహాన్ని పాడు చెయ్యకూడదు. పాడు చెయ్యడానికి మీకు ఎవ్వరికి అధికారం దేవుడు ఇవ్వలేదు. దీనిని ఎవరు గ్రహిస్తారో వారు ధన్యులు. దీనిని ఎవరు గ్రహించి ప్రతి క్షణం ప్రతి దినం జాగ్రత్త పడతారో వారు ధన్యులు. స్వేచ్ఛ ఉంది కదా, స్వతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేశారు అనుకోండి, రేపు పొద్దున ఖచ్చితంగా ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అందుకే మొదటే మీకు చెప్పాను, స్వేచ్ఛ స్వతంత్రాలు మన విచక్షణను కోల్పోయేలా చేయకూడదు. స్వేచ్ఛ స్వతంత్రాలు మనల్ని తప్పుదారి పట్టించేలా ఉండకూడదు. స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా జీవించడానికి అవకాశం లేదు. చివరిగా చూడండి, ఒక వచనం చూపించి ముగిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సంఘానికి చెబుతున్నాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. చూసారా? ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అన్నాడు. మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద ఏమవద్దు అంటున్నాడు? చిక్కుకోవద్దు. ఎందుకంటే ఈ స్వతంత్రం మనకి ఇవ్వబడింది. స్వతంత్రం ఉంది కదా అని దాన్ని ఏం చేయొద్దు? దుర్వినియోగం చేయొద్దు, దాన్ని పాడు చేయొద్దు. అంటే మీరు ఏం చేస్తున్నారో మిమ్మల్ని గురించి మీరే ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మీ ప్రతి అడుగును పరీక్షించుకోండి. అందుకే మరలా చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తున్నావో దానివల్ల కలిగే పర్యవసానాలు ఏంటో, ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాలో, ఎలాంటి స్థితిగతులను నువ్వు ఎదుర్కోవాలో దాని మీద ఒక అవగాహన కలిగి జీవించడం చాలా చాలా ముఖ్యం. నువ్వు అనుకున్నట్టుగా నీ పరిధిలోకి అంతా తెచ్చేసుకోవాలని స్వార్థపూరితంగా ఆలోచించకో. జ్ఞానం కలిగి ఆలోచించు. ఎందుకంటే నీకు ఎలాంటి స్వేచ్ఛ ఉందో అవతల వ్యక్తికి కూడా అదే స్వేచ్ఛ ఉంది. నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అవతల వ్యక్తులకు కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి. మరి అంతేగా, వాళ్ళనేదో నువ్వు దోచుకోవాలి, వాళ్ళనేదో నువ్వు ఏలేయాలి, వాళ్ళనేదో నువ్వు నీ అడుగు జాడల్లో పెట్టేసుకోవాలని అనుకోవడం మంచి పద్ధతి కాదు. నీకే స్వేచ్ఛ ఉందో అవతల వ్యక్తికి కూడా అదే స్వేచ్ఛ ఉంది. నీకే జీవితం ఉందో అవతల వ్యక్తికి కూడా అదే జీవితం ఉంది. సో ఎవరి జీవితాలు వాళ్ళవైనప్పుడు మరి దేవుడిచ్చిన జీవితాలకు దేవుడికి లెక్క చెప్పాలా వద్దా? చెప్పాలి. నువ్వేమైనా గట్టిగా మాడితే ఏమంటో తెలుసా? నా జీవితం నా ఇష్టం అంటావు. అన్నావా? అంటుంటావు కదా అప్పుడప్పుడు. నా ఇష్టం అంటారు గట్టిగా. నా ఇష్టం, నా జీవితం, నా శరీరం, నా బ్రతుకు, నేను అంటాం కదా. ఈ నేను, నా బ్రతుకు, నా శరీరం, నా జీవితం పైన దేవుడు ఉన్నాడు. ఆయన అంటాడు, నీ బ్రతుకు కాదు నేను ఇచ్చిన బ్రతుకు, నీ శరీరం కాదు నేను ఇచ్చిన శరీరం, నీ జీవితం కాదు నేను ఇచ్చిన జీవితం, నీ ఆయుష్కాలం కాదు నేను ఇచ్చిన ఆయుష్కాలం. మరి నువ్వెవరి సొత్తు? నా సొత్తు అంటాడు ఆయన. కుదరదంటానికి కుదురుదేటి? గాలి అయింది, నీరు అయింది, ఆకాశం అయింది, నేల అయింది, ఆహారం అయింది. గట్టిగా మాట్లాడితే నీ ప్రాణం కూడా అయిందే. నీ ప్రాణం కూడా ఎవరిది? అయిందే. ఇక నాది అనడానికి ఏముంది? ఏమీ లేదు, అయిందంతా కూడా. సో కాబట్టి ఆయనకు విలువనివ్వడం నేర్చుకోండి, ఆయనకు లోబడటం నేర్చుకోండి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటం నేర్చుకోండి. శరీరాన్ని జాగ్రత్తగా అప్పగించే రోజు ఒకటి రావాలి మనకి. ప్రభువా, ఈ దేహమును ఈ ప్రాణమును నీకు అప్పగించుచున్నాను అనాలి. ఇదిగో ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను అనాలి. అలాంటి గొప్పదైన బ్రతుకు బ్రతకగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి గొప్ప బ్రతుకు మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవునికి ఇష్టలుగా భక్తుల వలె మారుతాం.
లేదా భక్తిహీనుల గుంపులోనికి వెళ్ళిపోతాం. రైట్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభు, ఇంతవరకు విలువైన మీ వాక్కుల చేత మీ పిల్లలను హెచ్చరించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ జ్ఞాన వివేకములతో వారిని నింపండి, వారి హృదయాలు నింపండి. మీ తోట తిప్పుకొని మీకు అనుకూలమైన ఆలోచనల చేత నడిపించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.